నరసింహ సాంబశివలా కాదు పాండురంగ. అతను రూలింగ్ పార్టీ మినిస్టర్. చూడు, పవర్లో ఉన్న మినిస్టర్తో పెట్టుకుని నువ్వు ఏమీ చేయలేవు అశోక్. కానీ అతను తలుచుకుంటే తన పలుకుబడినంతా యూజ్ చేసుకుని నిన్నేవైనా చేయగలడు. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అశోక్, నీ గురించి నేను మా పార్టీ ఆఫీస్లో కూడా మాట్లాడాను. వాళ్ళు నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తామని చెప్పమన్నారు. ముందు నీకు మా పార్టీ సపోర్ట్ ఉందని ఆ పాండురంగకి తెలిసేటట్టు చేద్దాం. అప్పుడే నీ మీద చెయ్యేస్తే అదో పెద్ద ప్రాబ్లం అవుతుందనే భయంతో నీ జోలికి రాకుండా ఉంటాడు. కానీ ఇప్పుడు నేను మీ దగ్గర వేరే హెల్ప్ అడగడానికి వచ్చాను. ఏ హెల్ప్? అడుగు. త్యాగరాజుని పాండురంగకి విరుద్ధంగా మార్చాలి. త్యాగరాజు మా కులం వాడే, మా ఊరు వాడు కూడా. అందుకే కదా అప్పుడప్పుడు వచ్చి నన్ను కలిసి వెళ్తూ ఉంటాడు. అలా అని చెప్పి నేను చెప్పినవన్నీ వాడు చేయడు. వాడిని మర్చిపో. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే త్యాగరాజుని అప్రూవర్గా మారుస్తాను. త్యాగరాజు గురించి నాకు బాగా తెలుసు అశోక్. నేను చెప్పినా కూడా వాడు విండవు. అదే కాకుండా పాండురంగకి విరుద్ధంగా వాడు ఎందుకు అప్రూవర్గా మారుతాడు? అసలు ఇప్పుడు వాడికి అంత అవసరం ఏం చెప్పు? అవసరాన్ని నేను కల్పిస్తాను. నేను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోయినా దానివల్ల మీకేం నష్టం రాదు. ఒకవేళ నా ప్లాన్ వర్కౌట్ అయ్యి త్యాగరాజు అప్రూవర్గా మారితే మిమ్మల్ని ఎలక్షన్స్లో ఓడించిన పాండురంగని పదవి నుంచి తొలగించారన్న పేరు మీకే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? త్యాగుని ఇక్కడికి రమ్మని చెప్పండి. పార్టీని బట్టి మనం ఉండాలి కానీ మనల్ని బట్టి పార్టీ. రా త్యాగరాజు, నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటన్న విషయం? వెంటనే రమ్మన్నారు. అశోక్ నీతో ఏదో మాట్లాడాలట, అందుకే రమ్మన్నాను. కూర్చో కూర్చో. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో. బాగున్నారా? ఏదో ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? జరిగింది మీకు తెలిసే ఉంటుంది. నాకంటూ ఉన్న ఒక్కడిని కూడా పాండురంగ నాకు లేకుండా చేశాడు. దాని గురించి మాట్లాడుతూ రమ్మన్నాను. జరిగిన దానికి ఎవరు కారణమో నాకు తెలియదు అశోక్. జనరల్గా మనకుండే ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎదుటోడికి వచ్చిన సమస్య మనకెందుకు వస్తుందిలే అని మనం చేతులు కట్టుకొని చూస్తుంటాం. అయ్యో, నిజంగా నాకేమీ తెలియదు అశోక్. అర్థమైంది. పాపం మీరు మాత్రం ఏం చేయగలరు? మీ పిఏ త్యాగరాజు, అశోక్ ఇప్పుడు మా ఇంట్లో కూర్చుని మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏంటన్నా మీరు అనేది? మీరే సాంబశివుని పంపి అశోక్ని వేసేయమన్నారట. ఇంకోటి, మీరే మీ మనుషుల్ని పంపి అశోక్ వాళ్ళ ఇంటికి నిప్పు పెట్టి వాళ్ళ తాతను కూడా చంపించారట. చాలా థ్యాంక్స్ అన్నా, నేను చూసుకుంటాను. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. ఎవరు త్యాగరాజు? మినిస్టర్ అన్నా. ఈ టైంలో ఫోన్ చేస్తారండి ఇతను. మేము సైలెంట్గా ఉంటాం కానీ తీసి మాట్లాడు. అన్నా చెప్పండి అన్నా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే అన్నా. కరుణాకర్ ఇంట్లోనా? మా ఇంట్లోనే అన్నా. ఇప్పుడు నువ్వు కరుణాకర్ ఇంట్లో అశోక్తో మాట్లాడుతున్నావు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావా? అన్నా ఏమంటున్నారన్నా? నన్ను నమ్మన్నా. నేను నేను మీకెందుకు అబద్ధం చెప్తా అన్నా. ఎత్తుకొచ్చేయండి. సరేనా, పదండ్రా. నన్ను నమ్మండి అన్నా. నేను మీకు ద్రోహం చేస్తానా? నిన్ను నా పెళ్ళం బిడ్డల కన్నా ఎక్కువగా నమ్ముతా కదరా అన్నా. నువ్వు నా ఇంట్లో తిని నా శత్రువులతో కలిసి నాకే వెన్నుపోటు పొడుస్తావా? ఇక నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుడే కాపాడాలి. అన్నా, నేను ఇక్కడ ఉన్న విషయం పాండురంగరావుకి తెలిసిపోయిందన్నా. నా కుటుంబాన్ని లేపేస్తారని బెదిరిస్తున్నాడు. మీరే నన్ను కాపాడాలన్నా. పాండురంగ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు త్యాగరాజు. పదవి కోసం పెళ్ళాం బిడ్డలను కూడా చంపుకునే రకం.
ముందు మీ ఇంటికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమను. సరే అన్నా. The number you're calling is switched off right now. Please try later. అన్నా ల్యాండ్ లైన్ ఎవరు తీయట్లేదన్నా. నాకెందుకు భయంగా ఉంది. మీరే నన్ను కాపాడాలన్నా. అన్నా నేనుండగా నువ్వు దేనికి భయపడద్దు త్యాగరాజు. సరే అన్నా. అశోక్, త్యాగరాజుని ఇంటి దాకా వదిలేసిరా. ప్లీజ్ అశోక్, ప్లీజ్. రమ్య, రమ్య, అయ్యో తలుపులు తెరిచే ఉన్నాయి. రమ్య, రమ్య. ఇంట్లో ఎవరు లేరు తమ్ముడు. పాండురంగా, నా కుటుంబానికి ఏమైనా జరిగిందనుకో, నేను ఊరికే వదిలిపెట్టేస్తాను అనుకోకు. నీ బండారం అంతా బయటికి లాగి నిన్ను బసారికి ఇడుస్తాను. రే కుక్క, నన్ను పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా నీకు? నువ్వు నా పేరు బయట పెట్టే లోపే నీ శవాన్ని ఊరు బయట పడేస్తాను. నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీరు నేను చెప్పినట్టు చేశారంటే మీ కుటుంబాన్ని నేను కాపాడుతాను. నన్ను ఏం చేయమంటావు తమ్ముడు? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన విషయంతో పాటు అతను ఇంత ముందర చేసిన తప్పులన్నింటి గురించి ఇప్పుడే మీడియా ద్వారా జనాలకు చెప్పండి. నీకు అతని గురించి తెలియదు తమ్ముడు. పరమ దుర్మార్గుడు. కోపంలో నా కుటుంబాన్ని చంపేస్తాడు. ఇప్పుడు మాత్రం మీ కుటుంబాన్ని పాండురంగ వదిలేస్తాడు అనుకుంటున్నారా? పాండురంగ మీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నాడన్న విషయం జనాలకు తెలిసిందనుకో, అది నిజం కాదని చెప్పడం కోసం అన్న మీ కుటుంబాన్ని వదిలేస్తాడు. అలా చేస్తేనే మనం అతని దగ్గర ఉన్న మీ కుటుంబాన్ని కాపాడగలం. మీరు ఇంకొక నిమిషం ఆలోచించినా అది మీ కుటుంబానికే ప్రమాదం. టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగరావుకు విరుద్ధంగా తన పిఏ త్యాగరాజు అప్రూవర్ గా మారారు. పాండురంగరావు తన అధికారాన్ని ఉపయోగించి తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిందే కాకుండా వాళ్ళని చంపుతానని బెదిరిస్తున్నాడని త్యాగరాజు మీడియా ముందుకొచ్చారు. మినిస్టర్ పాండురంగరావు చేసిన కరప్షన్ కి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఏ నిమిషంలోనైనా పోలీసులకి అప్పచెప్తానని మినిస్టర్ పిఏ త్యాగరాజు అన్నారు. తన కుటుంబాన్ని మినిస్టర్ పాండురంగరావు దగ్గర నుండి కాపాడాలని ఆయన ముఖ్యమంత్రిని వేడుకున్నారు. తన కుటుంబానికి ఏం జరిగినా పూర్తి బాధ్యత మినిస్టర్దే అని త్యాగరాజు అన్నారు. మా పార్టీ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో నా దగ్గర పిఏగా పనిచేసిన త్యాగరాజుని, నటి అంజన్ని, ఇంకా అశోక చక్రవర్తిని అపోజిషన్ పార్టీ వాళ్ళు డబ్బు పెట్టుకొని నా మీద ఆధారాలు లేని కేసులన్నీ పెట్టారు. వాళ్ళు చెప్పిందే నిజమైతే ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా మీడియాని పిలిచారు? అక్కడే అర్థమవుతుందిగా వాళ్ళది డ్రామా అని. కొద్ది రోజుల క్రితం జరిగిన సినీ నటి అంజన ఇంటిపై దాడి మరియు ఆమె ప్రియుడని చెప్పబడుతున్న అశోక చక్రవర్తి ఇంటిపై దాడి చేయించింది టెక్స్టైల్ మినిస్టర్ పాండురంగారావేనని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అశోక చక్రవర్తి తాతను సజీవంగా తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయమని, దీనికి కారణమైన మినిస్టర్ పాండురంగారావు వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సార్ చాలా కోపం మీద ఉన్నారు. మిమ్మల్ని ఇంకెప్పుడన్నా రమ్మన్నారు. రెండన్నా రెండన్నా. అన్నా, కరుణాకర్ అన్నా. నమస్కారం అన్న.